ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణ అనబడేటువంటి తీవ్రతరమైనటువంటి సునిశితమైనటువంటి ఏ ఖడ్గమైతే ఉంటుందో దానిని ఉపయోగించడం చేత అంటే ఆ యొక్క కత్తి వంటి అంటే పొదునైన కత్తి వంటి కరుణా ప్రసరణము చేత శిశువులాగానే శిశువు ఏ విధంగా ఉంటాడు, ఎటువంటి కాపట్యము మాలిన్యము లేనటువంటి ఏ సంస్కారాలు అంటనటువంటి ఏ స్థితి గతిని పొందనటువంటి నిష్కపటమైన హృదయుడై ఉంటాడు. అలాగే శరణ పొందినటువంటి శిష్యుని యొక్క వానికి అంటి ఉన్నటువంటి దయ, జుగుప్స, మోహము, భయము, సంశయము, కులము, బలము, శీలము అనేటువంటి 8 రకాల అష్టపాశాలు ఛేదించి పరమానందాన్ని కలుగజేసేవాడే శ్రీ సద్గురుదేవుడు అని మనకెవరు చెప్తూ ఉన్నారు అంటే ఆ అనుభవాన్ని పొంది మనకి ఈ విధంగా అంటే గ్రంథ రూపంలో ఉన్నటువంటి వేదాంత శాస్త్రాలు అంటే దాన్ని మరి మన దాకా రావాలి, అటువంటి జ్ఞానమైనటువంటి విషయాలు మన దాకా రావాలి అంటే వారు వారి యొక్క అనుభవాలను శాస్త్రబద్ధంగా శాస్త్రీయమైనటువంటి విషయాలను మొత్తం కూడా శాస్త్రానుసారంగా శాస్త్రంలో లిఖించి మన దాకా అందించగలిగినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నవో అవే కదా వేదాంత శాస్త్రాలు. ఆ వేదాంత శాస్త్రాలే ఏమని చెప్తున్నాయి అంటే ఈ అష్టపాశాలను కూడా ఛేదించే పరమమైన ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు శ్రీ సద్గురుదేవుడే అని చెబుతూ ఉన్నవి. ఈ విధంగా సకల సంసార బంధ పాశాల నుండి కూడా శ్రీ గురు కృప యొక్క అతిశయము చేత శిష్యుడు అనేవాడు ముక్తత్వాన్ని పొందినవాడే. అప్పుడు ముక్తత్వాన్ని పొందితే వాని యొక్క స్థితి తదుపరి శాశ్వతమైన ఆనందంతోనే అలరారుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా శ్రీ సద్గురుదేవుని యొక్క కృపను దయను సంపాదించవలసిందే అని చెబుతూ, అంతేకాదు ఏవం శ్రుత్వా మహాదేవి గురునిందాం కరోతి యః సయాతి నరకాన్ ఘోరాన్ యావశ్చంద్ర దివాకరవు. కాబట్టి ఏమని చెప్తూ ఉన్నాడు, శ్రీ పరమశివుడే చెప్తూ ఉన్నాడు. ఇంత చెప్పిన శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్ష విశేష భాగ్యము చేత ప్రతి ఒక్కటి కూడా నమ్మినది, విశ్వాసం ఉంచినది, విశ్వాసం ప్రకారం ప్రయత్నించి సాధన చేసినటువంటిది సర్వము కూడా సంశయరహితమై వాడు ఆ సత్తు యందు స్థిరపడి ఉండగలడు అని శ్రీ గురువు యొక్క మహిమను ఈ విధంగా అంటే ఇంత శుభకరంగా శ్రీ పార్వతీమాతకు శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఏవం శ్రుత్వా మహాదేవి, ఓ పార్వతి, ఓ ఉమా, శ్రీ గురువు గనక దగ్గర చేరి అనేక రహస్యాలు తెలుసుకొని ఏ విధంగా ఇక్కడ పదే పదే శ్రీ గురువు అన్నప్పుడు జ్ఞానైశ్వర్య సంపదకు అధికారి శ్రీ సద్గురువు. అది సద్గురువు అంటే సత్తునందు ఉన్నటువంటి గురువు, శ్రీ గురువు అంటే జ్ఞానైశ్వర్యము కలిగినటువంటి గురువు. ఈ శ్రీ గురువు దగ్గర చేరి అనేక రహస్యాలను తెలుసుకోవాలి. అలా తెలుసుకొని తిరిగి వ్యాఖ్యానము చేసేటువంటి భక్తి శ్రద్ధలు లేనివాడై నాస్తికుడై సర్వ విషయాలు కూడా సుఖము విముఖమైనటువంటి వైరాగ్యాన్ని పొందజాలక సర్వ దృశ్య వస్తువులని అభినందిస్తూ శ్రీ గురుదేవుని నిందించేవాడు ఏ విధంగా ఉంటాడు అంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా మహాభయంకర నరకాలనే పొందుతూ ఉంటాడు. అంటే ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఏ విధంగా అంటే శ్రీ గురువు దగ్గర చేరతాడు. ఏమని చేరతాడు, నేను తరించిపోవాలి అని చేరడు.
వాడికి శ్రీ సద్గురువు దగ్గర చేరేటప్పటికి వాడికి సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి ఒక ఐశ్వర్యము, జ్ఞాన ఐశ్వర్యము అనేటువంటిది ఉండదు. శ్రీ సద్గురుదేవుని దగ్గరికి ఏ విధంగా చేరుతాడు అంటే వాడు వస్తుతత్వంతో దృశ్య సంబంధమైన విషయాలతో కూడుకొని ఉంటాడు కాబట్టి వానికి ఈ యొక్క అదే అన్నీ ఉన్నవాడికైతే శాంతి లభించలేదని, లేకుంటే ఏదో ఒక కొరతతో కూడుకొని సంతానము కోసము, ఆర్థిక అభివృద్ధి కోసము, ఉద్యోగాల కోసము, పదవుల కోసము, రాజకీయాల కోసము, లేకపోతే ఇంకా కూడా పేరు ప్రతిష్టల కోసము ఈ విధంగా మాత్రం ఒక వస్తువు యొక్క మక్కువ చేత మాత్రమే చేరేటువంటి వాడు. చేరినప్పుడు లేదు, కొంతమంది సత్శిష్యులు ఉన్నారు, వారికి వారి యొక్క సంస్కారము, వారి యొక్క శరీరం ప్రభవించిన తోడనే ఏ విధంగా పువ్వు పుట్టకనే పరిమళిస్తుంది అనగానే అన్నట్లుగానే వారి యొక్క సంస్కారం ఏ విధంగా దైవికమైనటువంటి తెలివి కలిగి శ్రీ సద్గురువు దగ్గరకు చేరతారు. చేరి వారు చెప్పేటువంటి అనేక రహస్యాలు, ఎటువంటి రహస్యాలు అంటే ఈ ఇహ సంబంధమైనటువంటి వస్తుజాలముతో కూడినటువంటి రహస్యాలు కావు. ఎందుకు? వాడు శారీరకమైన దృశ్య సంబంధమైన విషయాలను కోరినప్పుడు ఆ విషయాలే అనుగ్రహిస్తాడు. ఆ విషయము అస్సలు రహస్యము కాదు. రహస్యమైనదేంటి అంటే జడమైనటువంటి శరీరానికి లోపల ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే తను కదులుతూ సర్వాన్ని కదిలిస్తూ ఉన్న సంగతి రహస్యము. ఇది శరీరత్వంతో కూడుకొని శరీరమే సత్యము అని భావించే వారికి ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకు? వారికి ఆ విషయం తెలియదు. ఇక్కడ లోపల కదిలించేవాడు అక్కడ ఉంటేనే ఇది కదులుతుంది అనేటువంటి భావన రాదు. సర్వాన్ని ఆపాదించేసుకుని నేను అనే భావనతో ఉంటాడు. ఇక్కడ రెండుగా వేరై ఉన్నటువంటి విషయాన్ని గమనించేటువంటి తెలివి, ఆలోచన, విచారణ వాడికి ఉండదు. అయితే అటువంటి వాడు ఏదొక్క ఆ సద్గురువు దగ్గర చేరి సత్తు గురించి తెలుసుకోవాలని ప్రారంభమయ్యి ఆ విధంగా మొదలయ్యి అనేక రహస్యాలని, అంటే జీవుడు పడేటువంటి యాతనలను, జీవుడు చెందవలసిన అనుభవం, అనుసరించవలసిన అనుష్ఠానాలను, వాడు పొందవలసినటువంటి విషయాలను, విడిచిపెట్టవలసినటువంటి విషయాలను, వాడు దేనిని ఆశ్రయించుకోవాలి, దేనిని ఆసరా చేసుకొని ఏ మార్గమునందు పయనిస్తే ఏ తత్వాన్ని పొందుతాడు అనేటువంటి జీవుని యొక్క స్వస్థానము పరమాత్మ స్థానమే. మరి ఆ పరమాత్మ స్థానము జీవుని స్థానము అని ఒక్క ముక్కలో చెప్పేస్తే అయిపోతుందా? ఏది? ఇప్పుడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఏ విధంగా బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కడూ బ్రహ్మ అయిపోడు. ఏ విధంగా అంటే బ్రహ్మతత్వం అనేటువంటిది తప్పనిసరిగా పొందాలి అనే విషయం తెలుసు. బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మత్వము, పరబ్రహ్మ స్వరూపము అనేది తెలుసు. ఈలోగా మళ్ళీ విషయలోలత్వానికి వెళితే వాడు లంపటుడై మళ్ళీ బ్రహ్మ జ్ఞానం నుండి వాడు చ్యుతుడై జారి మళ్ళీ ఈ యొక్క దృశ్య వస్తువుల నందు ఊనుకొని ఈ యొక్క శారీరకమైనటువంటి రాకపోకలు కొనసాగించేదానికి ఇచ్చగిస్తూ ఈ దైవికమైన విషయాన్ని మరుపు చెందేటువంటి విషయంలో మరిచిపోయి ఉంటాడు. అట్లాగే ఇక్కడ ఏ విధంగా అంటే అనేక రహస్యాలు శ్రీ సద్గురువు ద్వారా జీవుని యొక్క స్వధర్మాలు, జీవుని యొక్క స్వస్థానము, జీవునికి ఎక్కడ పరమశాంతి ఉన్నది, అసలు జీవుని యొక్క నిజస్థానము ఏమిటి, దానిని అనుసరించేటువంటి మార్గాలు, ఈ రహస్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటాడు. తెలుసుకున్నా కూడా వాడు అలా అనుసరించడు. వాడు ఆ తత్వం అయిపోడు. అవన్నీ విని 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 వాటిని నోటికి పట్టించేసుకుంటాడు. ఆ వాగీంద్రియం ద్వారా ఏం చేస్తాడు? తిరిగి వాటిని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తాడు. ఏ విధంగా? ఇప్పుడు మన ద్వారా విన్నటువంటి 1కి 10 సార్లు విని తత్సంబంధమైనటువంటి అనుభవ జ్ఞానం లేకపోయినప్పటికీ అది తనకు అనుభవం ఉన్నట్లుగానే ఆ యొక్క విషయాలు బాగా గుర్తులో పెట్టుకొని తన నోటికి వచ్చినవి ఇంకా 4 కలుపుకొని ఆ యొక్క విషయాలను గురించి ఈ విధంగా వెల్లడి చేయాలి అనేటువంటి తపనతోటి ఆ తపననే వ్యక్తం చేస్తూ తిరిగి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. అంటే బయట ఈ విధంగా మళ్ళీ కూడా
అనుభవం జ్ఞానం లేనటువంటి వారు ఎవ్వరూ కూడా బోధించడానికి అర్హులు కానే కారు. కానీ ఈనాటి రోజుల్లో చూస్తే అనుభవ జ్ఞానము అనేటువంటిది పూర్తిగా శూన్యముగానే కనబడుతోంది. ఎందుకు అంటే శాస్త్రాన్ని అనుసరించి కానీ, గురువుల వద్ద విని కానీ, పెద్దలని వద్ద విని కానీ, సత్సంగాల్లాంటి విషయాలలో 4 విషయాలు సేకరించుకొని కానీ, ఈ విధంగా అంటే ఇప్పుడు మొత్తానికి ఏంటి అంటే ప్రచార సాధనాలు ఎక్కువైపోయినవి. వేదాంతం అనేటువంటిది అంతకుముందు చాలా రహస్యంగా చెప్పేటువంటి రోజుల్లో దాని యొక్క విలువ పెరిగిపోయి దానిని అనుష్ఠించి ఆ తత్వాన్ని పొందేవాడు. ఇప్పుడంతా కూడా అంతర్గతం నుండి బహిర్ముఖమైపోయింది. ప్రతిదీ కూడా వాగేంద్రియం ద్వారా వ్యక్తమైపోతుంది. అంతకుముందు సూచన ఉండేది, ఆ సూచన అనేటువంటిది కనుమరుగైపోయింది. సూచించేవాడు లేడు, సూచనను గ్రహించేటువంటి సూక్ష్మగ్రాహి లేడు. అటువంటి వేదాంతం బహిర్ముఖమై కేవలం గురువు చెప్పినటువంటి విషయాలు మరెక్కడన్నా కూడా విన్న విషయాలు మొత్తం కూడా అలా బట్టి తన యొక్క ధోరణిలో, తన యొక్క పరిభాషలో దానిని వ్యక్తం చేయటానికి ఉద్యుక్తుడవుతూ ఒక శాస్త్రాన్ని ఆసరా తీసుకొని దాని ప్రకారం తిరిగి వ్యాఖ్యానం చేస్తూ ఎటువంటి గురువుల పట్ల కూడా భక్తి కానీ శ్రద్ధ కానీ లేనివాడే, లేకపోయినా ఉన్నట్లుగా నటిస్తూ నాస్తికత్వంతో కూడుకొని ఏ విధంగా అంటే ఒక దైవికమైన, ఒక ఆచరణయుక్తమైన, ఒక సాంప్రదాయబద్ధమైన ఒక పద్ధతి, ఒక ఉత్తమత్వం అనేటువంటిది లేకుండా తినడం, తిరగడం, ఎటువంటి విధి నిషేధాలకు కూడా అతిక్రమించి, ఇక్కడ అతీతుడవ్వడం వేరు, అతిక్రమించడం వేరు. అతీతుడవ్వడం అనేటువంటిది వాడు సర్వ వస్తువులు కూడా వర్జించగలిగినటువంటి స్థాయికి వచ్చిన వాడు అధిగమించటం అది అతీతుడు. కానీ ఇక్కడ అతిక్రమించటం అంటే ఏ యొక్క మంచి చెడుల యొక్క సాంప్రదాయానుసారాలు, ఉత్తమత్వము, దుర్లక్షణము అనే వాటిని వివేచన లేకుండా అన్నింటినీ నిర్లక్ష్య భావంతో వదిలివేసేటువంటి దానిని ఏమంటాము అంటే అతిక్రమించటం. ఇక్కడ అతీత స్థాయి కాదు, ఉల్లంఘించటం, శాస్త్రానుసారాన్ని ఉల్లంఘించడం. శాస్త్రాను విషయాలు తెలియకపోయినా నాస్తికత్వంతో అది లేదు, ఇది రాదు, ఇది కాదు, ఇది వద్దు, అంతా వ్యతిరేక భావనలోనే మాట్లాడుతూ, వ్యతిరేకం అంటే భౌతికపరమైనటువంటి విశేషమైన విషయాలు ఈరోజు మనకి ఈ శరీరానికి అందుబాటులో అనుకూలంగా ఉన్నవి అన్నట్లుగా దానిని కూడా వస్తుపరమైనటువంటి యదృశ్యం తన్నస్యం నశించిపోయేదే అనే భావన లేకుండా ఈ విధంగా అంటే గురువులకు కూడా తిరిగి వ్యాఖ్యానం అందజేయగలిగినటువంటి భక్తి శ్రద్ధలు లేనటువంటి నాస్తికత్వంతో కూడుకొని సర్వ విషయాలు కూడా వాటి పట్ల సుఖం విముఖమైనటువంటి వైరాగ్యము పొందజాలక అంటే సుఖాలనే అనుభవిస్తాడు. ఒక్క పూట భోజనానికి ఆలస్యమైతే తట్టుకోలేడు, ఒక్క పూట సుఖానికి ఆలస్యమైతే తట్టుకోలేడు, ఒక్క పూట ఏదైనా వస్తువు తన చేతి ద్వారా ఇవ్వాలి అంటే తట్టుకోలేడు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కూడా ప్రతి ఒక్కరూ ప్రజాబాహుల్యంలోకి ఈ వివేకమైనటువంటి విషయాలను నేను ఎన్నో చేరవేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అటువంటి వివేకం అనేటువంటిది నా యందు ఉన్నదా? నేను అటువంటి వివేకమునందే నేను స్థిరత్వం ఉన్నానా? లేదా నేను వేగిరపాటుతో అవివేకంతో కూడుకొని వివేకం అనుకుంటున్నానా అని తనకు తాను ప్రశ్న చేసుకునేటువంటి స్థితి అనేది లోపించింది. ఆ లోపించడమే వాని యొక్క నాస్తికత్వం. అటువంటి నాస్తికత్వంతో కూడుకొని ఏం చేస్తాడు? సర్వ విషయాల పట్ల కానీ, తను అనుభవించేటువంటి సుఖాల పట్ల కానీ విముఖత్వమైనటువంటి దాని పట్ల మానసికమైనటువంటి విరక్తి అనేది ఉండదు. వాటి పట్ల వానికి అంతర్లీనమైన ఆసక్తి. పైకి మాట్లాడేటువంటి విషయం ఏ విధంగా వైరాగ్యంతో కూడినటువంటి విషయాలను పొందుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు నష్టపోతున్నారు అంటే ఏ వైరాగ్యము లేకనే వైరాగ్యపు వచనాలు పలుకుతూ అనుభవమైనటువంటి విషయం తన యందు లేకనే ఈ శాస్త్ర సంబంధమైనటువంటి ఆధారం చేసుకొని తనకు వచ్చిన పరిధిలో తను మాట్లాడడం, ఇటువంటి విషయాలను 10 మందికి కూడా
నా యొక్క వాక్పటిమను లేదా నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని బయట వేసుకునే నిమిత్తము ఈ విధంగా బోధించేటువంటి వాడు ఎటువంటి భక్తిని పొందలేడు, శ్రద్ధను పొందలేడు, ఒక విషయాన్ని అవగాహన చేసుకోలేడు. అది అవగాహన కాని విషయం వాని యొక్క అనుభవంలోకి ఏం వస్తుంది? రాదు కదా. ఆ విధంగా వైరాగ్యాన్ని పొందలేక ఈ దృశ్య వస్తువులనే అనుసరిస్తూ వాటి పట్ల విముఖత్వంతో మాట్లాడుతూ తన యొక్క అనుసరణ అంతా దృశ్య వస్తువుల యందే అనుసరణ మానసికంగా వాటి పట్ల అంటి ఉండి మరి ఎప్పుడూ కూడా శ్రీ గురుదేవుని గురించి నిందించేటువంటి వాడు, శ్రీ గురుదేవుని వద్దకు ఎవరైనా వస్తుంటే రాకుండా చేసేవాడు, శ్రీ గురు కుటుంబానికి ఎవరైతే నష్టం చేస్తూ చాటుమాటుగా చాప కింద నీరులాగా శ్రీ సద్గురుదేవుని యొక్క కుటుంబానికి వెనక నుండి చేస్తూ ఉన్నాను, శ్రీ సద్గురువుకు తెలియదులే అనుకోవడము వాని యొక్క తెలివి తక్కువతనానికి, వాని యొక్క అజ్ఞానానికి అదే పరాకాష్ట. ఆ విధంగా చేస్తూ ఉండి నిందించి అతిక్రమించి మాట్లాడేవాడు అతీత స్థాయిలో ఉన్నాను అనుకుని భ్రమించేటువంటి వాడు భ్రమలకు లోనైపోయి వాడు ఆ చంద్రతారార్కము కూడా అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు, ఈ పంచభూతాలు ప్రకాశించేటంత వరకు కూడా వాడు భయంకరమైనటువంటి మహానరకాలనే పొందుతాడు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. అందుకే పరమ గురుమూర్తి యొక్క కరుణ ద్వారా ఏ శాశ్వతమైనటువంటి పదవిని పొందుతున్నాడో అదే గురుమూర్తి వెనక గోతులు తీసేటువంటి ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాడు అనేక జన్మల నుండి పోగేసుకున్నటువంటి దానిని ఇంకా ప్రోధి చేసుకొని ఈ యొక్క సంసార జలదిలో మునిగిపోతూ ఉంటాడు. అంటే గురుకృపను పొందినటువంటి వాడు కొన్ని కోట్ల జన్మలను కూడా నశింపజేసుకొని ఆ ఒక్క జన్మతో గురుకృప ఎప్పుడైతే తనపై ప్రసరించబడిందో ఆ ప్రసరించిన మాత్రము చేతనే తన యొక్క ఇక మళ్ళీ కూడా శరీర ఆవశ్యకత లేకుండా శాశ్వతమునందు సంలీనము చేయగలిగిన సమర్థతను చేకూర్చుకుంటూ ఉన్నాడు. అదే గురు కృపకు వాడు పాత్రుడు కాలేదు. సరిగదా, గురువుగారు నన్ను చూడడం లేదు, గురువుగారు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టరు, ఆయనకి నేను చేసేటువంటి వంచిన తెలియదు అంటే ఇక్కడ గురుస్వరూపం అంటే ఒక దేహస్వరూపమా? కాదు, అఖండ స్వరూపం. ఇక్కడ మలినము అనేది నువ్వు విసిరిన మలినము గురువు యొక్క కుటుంబానికో గురువు యొక్క మనసుకో తగిలిందా తగలలేదా కాదు, కానీ మొట్టమొదట ఆ మలినం మన మనసుకు అంటింది. ఏ వెనక నుండి చేసేటువంటి ఈ నీచమైన కార్యాల పట్ల ఉన్నటువంటి మనసు మలినమైపోయిందో ఆ మలినం ద్వారా మనమే త్రవ్వుకున్నటువంటి గోతిలో మనమే పడుతూ మళ్ళీ ఈ సంసార జన్మజర దుఃఖాలలో మళ్ళీ మనమే కొనసాగుతూ ఏనాటికి కూడా దాని నుండి బయటపడేటువంటి మార్గము కానరాక మళ్ళీ శ్రీ సద్గురుదేవుని యొక్క పాదాలను ఆశ్రయించి ఆ కృపను పొందిన అప్పుడే మళ్ళీ మన యొక్క జన్మలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటిది తెలుపబడుతూ ఉంటుంది. అందుకే గురుస్వరూపము అనేటువంటిది అఖండమైనటువంటిది, బరువైనది, శాశ్వతమైనది, బృహత్తరమైనది. ఎటువంటి బాధ్యతనైనా సరే సక్రమంగా నిర్వర్తించగలిగి దాని లక్ష్యాన్ని సిద్ధింపజేసేటువంటిది శ్రీ సద్గురోత్తమమైనటువంటి రూపం. అందుకే ఆ కరుణను పొందాలి అని చెబుతూ అంటే ఇప్పుడు శ్రీ గురుదేవుని యొక్క మహిమను తెలిసి కూడా మరి వారి ద్వారానే ఎన్నో రకాలైన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను. మాటలాడడం రాని నాకు ఎన్నో మాటలు వచ్చినవి. ఈ యొక్క ఇహ సంబంధమైనటువంటి సంపదలు చేకూరినవి. మరి ఇన్ని చేకూరిన ఇదంతా శ్రీ గురు యొక్క దయే. అంటే సంపదలు చేకూరక ముందు శ్రీ గురుదేవుని యొక్క దయ కావాలి. అంటే సంపదలు చేకూరిన తర్వాత తన యొక్క శారీరక సంబంధమైనటువంటి అహంకారంతో తన యొక్క తెలివితేటలతో ఈ విధంగా చేసుకున్నాను అనేటువంటి విషయాన్ని గురించి ఎవడైతే అహంకరిస్తాడో వాడు గురు నిందన చేసినట్లే.
గురువు యొక్క కుటుంబానికి హాని చేసినట్లే. గురువు యొక్క కుటుంబానికి చాటుమాటుగా మాట్లాడుతూ మరి ఇబ్బంది కలగజేయాలి అని భావించేటువంటి వాని యొక్క గతిని గురించి తెలియజేస్తూ వాడు మహాభయంకరమైనటువంటి నరకాలనే పొందుతాడు, ఇందులో సందేహం లేదు అని తెలియజేస్తూ యావత్ కల్పాంతకో దేహస్తావద్దేవి గురుం స్మరే గురులోపో న కర్తవ్య స్వచ్ఛందో యదివా భవేత్. ఎలాగంటే, ఓ దేవి, ఓ పార్వతి, దేహం ఉన్నంత వరకు కూడా అంటే ప్రతిదానికి అంటే మరి శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ఎటువంటి విషయాలను మనము పాపపుణ్యాలు ఆచరించాలన్నా, ముక్తితత్వాన్ని పొందడానికి చేసేటువంటి సాధన అనుష్ఠానాలు కావాలన్నా ప్రతిదానికి ఆశ్రయభూతమైనటువంటిది మానవ దేహం. ఆ దేహం ఉన్నంత వరకు కూడా శ్రీ సద్గురుదేవుని ఒకసారి ఆశ్రయించిన తర్వాత మరీ కూడా ఆ శరీరం పతనమయ్యేటంత వరకు తను ఎంతో గొప్పవాడైనా, సంపదలు చేకూరిన, ఐశ్వర్యవంతుడైన, లబ్ధ ప్రతిష్ఠుడైన, కీర్తి యశస్సులను సాధించుకున్న వాడు శ్రీ గురుమూర్తి ముందు పసిబిడ్డల, శిశువుల, అజ్ఞానిల ఎవడైతే వినమ్రతతో ఉంటాడో వాని యొక్క సర్వ ఐశ్వర్యాలు, జ్ఞాన ఐశ్వర్యాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. లేకపోతే అంటే ఈ దేహం ఉండేటంత వరకు కూడా ఆ శ్రీ గురుదేవుణ్ణి జ్ఞానైశ్వర్య సంపాదన, జ్ఞానైశ్వర్యాన్ని అడిగినటువంటి ప్రతి ఒక్క భక్తవరులకు, భక్తజనులకు పంచగలిగి వారి యొక్క అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసి జ్ఞాన ప్రకాశము చేత వాళ్ళని సముద్ధరించగలిగేటువంటి స్థితి ఎవరికి ఉన్నది అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క దయానుగ్రహానికే ఉన్నది. అందుకే మనకి దేహాలు ఉన్నంతసేపు కూడా శ్రీ సద్గురుదేవుని స్మరిస్తూనే ఉండాలి. అంటే స్మరిస్తూనే ఉండాలి అంటే స్మరించే వాళ్ళు ఎవరు? వాళ్ళు నిత్య ఆరాధకులు. అయితే ఎప్పుడన్నా గుర్తు రావడం లేదు, శరీరం సహకరించడం లేదు అనుకొని బాధపడేటువంటి వారు వాళ్ళు ఎప్పుడూ కూడా మరిచిపోతూ ఉంటారు. మరిచిపోయేవాడు ఎందుకు శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధానం ఆశ్రయించాలి అంటే ఎప్పటికీ మరువకూడదు అనే విషయాన్ని దృఢపరచడం కోసమే ఎల్లవేళలా కూడా దేహము ఉండేటంత వరకు అంటే దేహ పతనం దాకా కూడా శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించినటువంటి భక్తుడు నిత్యము నిరంతరంగా స్మరిస్తూనే ఉండాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు. ఓం తత్సత్.